కాలంటే డౌటు మీ రోడ్లో ఎలగదు లైటు నాకసలే తెలియని చోటు ఆ గేటుకి ముందో డాగు అది అందే బాబు ఆగు దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే ఉలికిన ఒళ్ళు మీ ఇంటికి ముందో బెగ్గర్ ఆడొంటికి చెల్లుల నిక్కర్ ఆడిగంటికి నేను చోకర్ లాగా కనిపిస్తున్నానే నువ్వు మేల్కొని బాల్కని తోటని దూకేస్తే తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. ఓకే హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్. తెల్ల కాకి దొరకదు, నల్ల పెరుగు దొరకదు, పని చేయకపోతే ఫుడ్ దొరకదు, చదవకపోతే డిగ్రీ దొరకదు. ఈ షో మిస్ అయితే మీ లైఫ్ లో కిక్ కూడా దొరకదు. అంతా కలలాగా ఉంది, నమ్మలేకపోతున్నాను. నాకు కూడా సేమ్ ఫీలింగ్, నేనేం చేయగలను? సో ఇవాళ మా ఈ కిక్ షోలో 2 గ్యాంగ్లు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్ 24/7 party చేతాం చీకటి దాటి గువా చేసితారు సన్రైజ్ అయ్యేదాకా చాందనీలో షాంపేన్ బాబుల్ పగలు రేయి తేడా లేని పార్టీ మేక్ సమ్ ట్రబుల్ లైఫ్ ఏ లవ్లీ ఆటే ఆడుకో ఇది ఈజీ పజిల్ కొంచెం నొప్పుంటే మార్చి వేసే వెల్కమ్ విజిల్ వేసే సమ్మర్ సూటెడ్ బూట్ తాగే కొంచెం అబ్సల్యూట్ అందాలన్నీ చేస్తే షూట్ చేసే ఎవ్రీ బూట్ పేట కబ్జా చేసే బూట్ మస్తి చేసే మంది లూట్ ఆలోచిస్తూ అవ్వదు లేట్ ఫాలో అయిపో మేరా రూట్. చాలా బాగా డాన్స్ చేశారు, అద్భుతంగా చేశారు. సో మీ గ్యాంగ్ కి ఒక్క మగ్గాడు. మీ పేరు? మై నేమ్ ఇస్ రోహిత్ రెడ్డి. రోహిత్ రెడ్డి, ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. అంతసేపు ఆలోచించా, గుర్తురాలేదు సడన్ గా. బీటెక్ సెకండ్ ఇయర్, ఏ బ్రాంచ్? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. ఈసీ, వెరీ గుడ్. ఏ కాలేజ్? విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అందరూ ఒకటే కాలేజా? వెరీ గుడ్, సూపర్. ఒకటే క్లాస్, ఒకటే ఇయర్, వెరీ గుడ్. అందరికి ఒక క్వశ్చన్ తగ్గింది. సో ఫేవరెట్ పాస్ టైం ఏంటి అదర్ దాన్ స్టడీస్? కలెక్టింగ్ ఓల్డ్ కరెన్సీస్. ఓల్డ్ కరెన్సీస్, మామూలు డిఫరెంట్ కరెన్సీస్ కాదు, ఓల్డ్. ఓన్లీ ఇండియావా లేదా అన్ని కంట్రీస్? ఓన్లీ ఇండియా. ఓన్లీ ఇండియా. ఎక్కడ దాకా ఉన్నాయి? షాజహాన్ పీరియడ్. షాజహాన్ పీరియడ్ దాకా ఉన్నాయి. సో అప్పుడు అన్ని బిళ్ళలు, కాపర్ కాయిన్స్. దాని తర్వాత అన్ని నోట్లు. నోట్లు ఎప్పటి నుంచి ఉన్నాయి? బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి. 1 రూపీ నోటే స్టార్టింగ్. క్వార్టర్స్ కూడా ఉంది. క్వార్టర్ నోట్ కూడా ఉంటుంది. క్వార్టర్ నోట్ కూడా. క్వార్టర్ నోట్ కూడా ఉంటుంది ఈ మధ్యన. ఓల్డెన్ డేస్. ఓకే, గుడ్ హాబీ, వెరీ గుడ్. ఎస్, మీరు? హలో ప్రదీప్, మేఘనా. నేను కూడా బీటెక్ సెకండ్ ఇయర్. అవునా? ఈసీయా? యా, ఈసీ. బీబీఐటీ అని మాత్రం చెప్పండి. బీబీఐటీ. అవునా? అర్రే వెరీ గుడ్ అమ్మా. సో బంక్ కొడతారా బాగా? ఒక్కసారి అనుకుంటా. ఒక్కసారి కొట్టావా? ఫస్ట్ ఇయర్ మొత్తం, సెకండ్ ఇయర్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లోనే ఒక్కసారి, ఇంకా సెకండ్ ఇయర్ లో ఎప్పుడు కొట్టలేదు. 2 చదువుతున్నావు నువ్వు? 2 చదువుతున్నాను. ఫస్ట్ సెమిస్టర్ లో ఒక్క రోజు కూడా అస్సలు? నో ఛాన్స్. బాగా చదువుతావు నువ్వు? అంటే ఈసీ డిపార్ట్మెంట్ అట్లాంటిది. అంటే ఏంటి, బంక్ కొట్టకనే క్లాస్ లో టైం పాస్ అవుద్దా? అలా కాదు, అంటే హెచ్ఓడి చాలా స్ట్రిక్ట్. మరి సినిమాలు రిలీజ్ అయితే ఎలా ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలనిపిస్తుంది? ఎలా? అంటే మనకి సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. మన హాబీస్ వేరే ఉన్నాయి కొంచెం. సో నువ్వు చూసిన లాస్ట్ సినిమా ఎప్పుడు? 1998, 99? లాస్ట్ సినిమా అంటే బాహుబలి చూసాను. పార్ట్ 2 కూడా రెడీ చేస్తున్నారు కదా సార్ మీరు. పార్ట్ 1 చూసిందంట ఈ పిల్ల. సో చాలా టైం పట్టిందిగా, సంవత్సరం అయింది అనుకుంటా. అవును. బట్ ఎప్పుడైనా కుదిరితే చూస్తూ ఉండు అప్పుడప్పుడమ్మా. సో రిక్రియేషన్ ఏం చేస్తావు? అంటే సాంగ్స్ పాడుకుంటూ ఉంటాను. ఏదో పాట పాడమ్మా. నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీకై ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా. నచ్చావే నచ్చావే ఓ నచ్చావే నచ్చావులే. వెరీ గుడ్, చాలా బాగా పాడాము. కానీ నువ్వు అంత బాగా పాడుతుంటే మీ మిగతా ముగ్గురు ఫ్రెండ్స్
సంతాప సభకు వచ్చినట్టు చాలా అద్భుతంగా మొహాలు పెట్టారు ఎక్స్ప్రెషన్. వెల్ డన్, గుడ్ హాబీ. Thank you. ఎస్, మీరు మోనికా. సో స్టడీస్ కాదు, ఇవి కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? టీవీ చూస్తారు. సో ఇదివరకు ఎప్పుడైనా గేమ్ షోలో పార్టిసిపేట్ చేశారా? ఇదే ఫస్ట్ టైం. సో ఈ కెమెరాలు, లైట్లు, ఈ సెటప్ అంతా ఫస్ట్ టైం. ఎలా ఉంది? బాగుందా? స్టార్టింగ్ కొంచెం కంగారుగా ఉంది. జైల్లో దొరికేసిన ముద్దాయిలా ఉన్నావా? సో ఏంటి ఇంట్రెస్ట్? ఓన్లీ టీవీ వాచ్ చేస్తా. వంట ఇవేమైనా నేర్చుకున్నారా? స్పోర్ట్స్ ఏమైనా ఆడతారా? స్పోర్ట్స్ ఏం లేదు. సో టైం పాస్ ఎలా అవుతుంది? వంట చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. నల్ల కలర్ ఉప్మా ఇలాంటివి ఏమైనా ట్రై చేశారు ఎప్పుడైనా? అలాంటివి ఏం లేదు, కానీ నేను చేసి పక్కన వాళ్ళకి పెడతాను, నేను తిన్ను. మీరు తినరు? మంచి పద్ధతి అది, ఎప్పుడు అంతే. వెరీ గుడ్. అంటే కాలేజ్ కి తీసుకొచ్చి మా దగ్గర ట్రై చేయడం. లెక్చరర్స్ కూడా తినిపిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అటెండెన్స్ బాగా పడుతుంది. ఓకే, మీ పేరు? దిస్ ఇస్ ప్రియాంక. దిస్ ఇస్ ప్రియాంక. ఓకే, దిస్ ఇస్ ప్రియాంక. ఏం చేస్తుంటారు? దిస్ ఇస్ ప్రియాంక బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. సో దిస్ ఇస్ ప్రియాంక ఫ్రమ్ విబిఐటి. ఎస్ సార్. యా, వెరీ గుడ్, సూపర్. సో దిస్ ఇస్ ప్రియాంక చదవడం కాకుండా ఇంకేం అలవాటు ఉన్నాయి? ఏ మూవీ అయినా ఫస్ట్ డే చూడాలి. ఎలా? హౌ? ఇప్పుడు మీరు కాలేజ్ లో బంక్ కొట్ట స్ట్రిక్ట్ అంటున్నారు. తను కొట్టదు, నేను కొడతాను. వాళ్ళకి టాపర్ stricta? కదా, ఆమె టాపర్. టాపరా? కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమా నాకు. ఎలా బంక్ కొడతారు మీ కాలేజ్ లో? ఇంట్లో చెప్పే కొడతాను. దాన్ని బంక్ అంటారు, డుమ్మా అంటారు దాన్ని. సో అంటే కాలేజ్ కి వెళ్ళి మళ్ళీ బంక్ అలా కొట్టారు. రావడం కుదరదు, మా ఒక్కసారి కాలేజ్ entry. చాలా స్ట్రిక్ట్. ఒకసారి ఎంట్రీ ఇచ్చాక గోడ దూకడం అలాంటి గేట్స్ ఆప్షన్ ఒకసారి క్లోజ్ చేస్తే ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. కాలేజే కాదు, కాలేజ్ బట్ ఇట్ ఇస్ విబిఐటి. వెరీ గుడ్ కాలేజ్. వెరీ గుడ్ కాలేజ్. అవును, నాకు కూడా తెలుసు. వెరీ డీసెంట్. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చదివారు అందులో. దిస్ ఇస్ ప్రియాంక. పాటలు ఏమైనా పాడతామా, లేకపోతే ఇంట్రెస్ట్? సినిమాలు ఇంట్రెస్ట్ బాగా. ఎవరు ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. సూపర్, వెరీ గుడ్. సో ఇప్పుడు మీ నలుగురు కలిసి మీ గ్యాంగ్ కి ఒక పేరు డిసైడ్ చేసుకోవాలి, రైట్? సో ఆలోచించుకోండి. ఏంటి మీ గ్యాంగ్ పేరు? జాంపండు గ్యాంగ్. జాంపండు ఫ్రూట్, అది కూడా చాలా యూజెస్ ఉంటాయి కదా. అది అంటే fruit అని నాకు జాంపండు తెలుసు. మీద చాలా పాటలు వచ్చాయి కదా. ఏది? సో హాయ్ రే హాయ్ జాంపండు రోయ్, హాయ్ రే హాయ్ జాంపండు రోయ్, కళ్ళ ముందు కదులుతున్నదోయ్, అయ్యరా ఏముందిరా ఏం రూపురా. అందుకనా? బాబా పాట ఉందని చెప్పి జాంపండు పెట్టుకున్నారు. అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా పేరు జాంపండు. అవునమ్మా, నిజంగా. అంటే ఇంకా ఎవరు పుచ్చకాయ మీద, గన్నేరు పప్పు మీద పాటలు రాయలేదు కాబట్టి జాంపండు మీద రాశారు కాబట్టి. కొంచెం పెద్దది కదా ఆ సైజ్ కదా. జాంపండు చిన్నది కాబట్టి వెరీ గుడ్. సో మీ గ్యాంగ్ పేరు జాంపండు గ్యాంగ్. Yeah. సో మీకు పోటీగా ఇంకో గ్యాంగ్ వస్తారు, వాళ్ళే ఫ్రూట్ సెలెక్ట్ చేసుకుంటారని టెన్షన్ గా ఉంది. సో లెట్స్ వెల్కమ్ దెమ్. కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం, ఏదైనా ఏమైనా వేచున్నా నేను, చిన్నవాడ నీ కోసం, చిన్నవాడ నీ కోసం, మాటలని నీ కోసం, మౌనమంత నీ కోసం. ఇప్పుడు మీరు నలుగురు కళ్ళు మూసుకుంటారు, నేను బాల్ తో కొడతాను. ఎవరికి బాల్ తగిలితే వాళ్ళు ఒక్కళ్ళే కళ్ళు తెరిచి వాళ్ళ పేరు చెప్తారు. మిగతా వాళ్ళు ఏం చేయాలి? మిగతా వాళ్ళు అలా కళ్ళు మూసుకుంటారు, నేను మళ్ళీ కొడతాను అన్నమాట. అబ్బా మేము చూడలేకపోతే మేము ఉండలేము. ఓకే, ది బాల్ కాన్సెప్ట్ ఇస్ గాన్. ఓకే, వెరీ గుడ్. నవనీత 6th 7th ఏం చదువుతామా? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్ కి ఇంత బలంగా ఎలా ఉన్నావు నువ్వు? రోజు మీ షో చూస్తుంటాను. రోజు మా షో చూస్తున్నాడు. జడ కొంచెం బరువు అనిపిస్తూ ఉంటుందా మీకు? ఏమనిపించదు, అసలు ఏమనిపించదు. ఏమనిపించదు. బాగా చదువుతారు. మీ ఏదో బ్యాగ్ అలా, మీరే మీలాగా. తీసుకెళ్తారా, ఎవరైనా తీసుకొస్తారా కాలేజ్? నేనే వెళ్తాను. మీరే వెళ్తారు. ఆ వెళ్తాను. బ్యాగ్ బ్యాగ్ స్కూటీ మీద ఉంటది. బ్యాగ్ స్కూటీ మీద ఉంటుంది. స్కూటీ క్లాస్ రూమ్ లోకి వస్తుందా? నో, బయటనే ఉంటది. కాలేజ్ స్కూటీ ఎవరు, మీ ఫ్రెండా? నేనే నడిపిస్తాను. ఓ బండా. ఓ వెరీ గుడ్. సో ఇంకేం చేస్తూ ఉంటామా అదర్ దాన్ స్టడీస్? ఇంకా టీవీ చూడడం, ఓకే. షో ఎక్కువ చూస్తుంటాను. ఆహా. అంతే ఇక.
అంతే, అక్కడతో అయిపోయింది. అంతే. సో అసలు ఇంకా లైఫ్ కి అర్థమే చాలా క్లారిటీగా ఉంది కదా నీకు. అంతే. నెక్స్ట్ ఏమవుతావు అనుకుంటున్నావు? ఇంజనీర్. ఇప్పుడు చదువుతుంది ఇంజనీరింగ్ కాబట్టి అదే అవుతావు కదా. నెక్స్ట్ అంటే ఇంకేమైనా హైయర్ ఇంకేమైనా చదువుతావు? చూద్దాం, అప్పుడు చూసుకుందాం. చూద్దాం, బలం మన ఓపిక బట్టి ఏమైనా చేద్దాం. వెరీ గుడ్. మీరు? నా పేరు మౌనిక. మోనిక. సో మీరేం చదువుతున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. మీరు క్లాస్మేట్సా? బెంచ్ మేట్స్ కూడా. బెంచ్ మేట్స్ కూడా. బెంచ్ మేట్స్ అండ్ జడమేట్స్ కూడా ఉన్నారు మీరు. సో ఆవిడ ఇటేసి మీరు ఇటు జడేశారు. సో మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ డాన్సింగ్ చూడడం అండ్ డాన్సింగ్ చూడడం. సారీ, డాన్సింగ్ చేయడం. మిమ్మల్ని చూసిన ఆనందంలో మాటలు రావట్లేదు. మాట్లాడు. నేను కూడా డాన్సింగ్ చూడడం అలాంటివి చేస్తా ఉంటాను. ఎవరైనా అంటే చేస్తే మీలాంటి వాళ్ళు గొప్ప గొప్ప డాన్స్ చేస్తా ఉంటే చూస్తాను. ఏంటో మీలాంటి మహానుభావులు మాట్లాడుతుంటే అస్సలు అర్థం కాదు. ఓకే, సినిమాలు బాగా చూస్తామా? బాగా చూస్తాను. బంక్ కొడతారా బాగా? నో, ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. తక్కువ. రైట్, పర్లేదు. ఇప్పుడే కొంచెం కొట్టాలి, కొంచెం చదవాలి. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతాను. మాటి మాటికి నన్నే తీస్తారు ఇక్కడ పేరు. అవును, ఇతర టీం వాళ్ళు పాపం మీరు వస్తున్నారని ఎదురు చూపుతూ ఒక పాట పాడారు. సో మీ గ్యాంగ్ నుంచి కూడా ఒక పాట పాడాలి కదా. నీ జతగా నేనుండాలి, నీ ఒడిలో నేనుండాలి, నీ ఊపిరి నేనే కావాలి, నీ నీడై నే నడవాలి, నీ నిజమై నే నిలవాలి, నీ ఊపిరి నేనే కావాలి. వెరీ గుడ్, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాస్టర్? మై నేమ్ ఇస్ ఎం ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఓకే, మై నేమ్ ఇస్ ప్రవీణ్. సో ఇప్పుడు నువ్వేం చేస్తుంటావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? కాదు, సెకండ్ టైం. ఓసారి డీటెయిల్ అయ్యావా? లేదు, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్లు అయిపోయామా? అయిపోయాయి. ఏ బ్రాంచ్? ఈసీ. ఈసీ. పర్లేదు, బానే ఉంటుంది. సో బంక్ కొట్టి సినిమాలు బాగా చూస్తావు? బీభత్సం. ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి అలవాట్లున్నాయా? కొన్ని కొన్ని ఇష్టమైన. కాస్త ఇష్టమైన. ఎవరి సినిమాలు బాగా చూస్తా? అందరూ చూస్తా, కాకపోతే ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే. ట్రైలర్ ఇంట్రెస్టింగ్. నీకోసం నేను స్పెషల్ గా ట్రైలర్స్ తయారు చేపిస్తాను అన్న. బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటే కానీ వెళ్ళరు. హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరోయిన్? అందరినీ చూస్తా, మంచిగా ఉంటే చూస్తా. సినిమాలు చూస్తావా అంటే చూస్తూనే ఉంటా. ఏది ట్రైలర్ బాగుంటే వెళ్తా. హీరోయిన్ ఎవరు ఇష్టం అంటే అందరినీ చూస్తుంటా. అంటే మేమేంటి వేరే హీరోయిన్ కళ్ళు మూసుకుంటా, మేము చూస్తాం అందరినీ. ఇంట్రెస్ట్ ఉంటది కదా, ఇష్టం. సమంత. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. నాయనా, నువ్వు నాకు బావమరిది లాంటి వాడివి, సమంత నీకు అక్క లాంటిది. ఓకే, వెరీ గుడ్. బావా. ఓకే బావాను. ఓకే బావా. అదే సౌండ్ అదిరింది. సమ్ము విన్నావా? ఓకే, ఏం చెప్పావు బావా? అప్పు చేశానే సార్, నీకు గుడి కట్టిస్తాను బావా. ఓకే. గురుగారు, మేస్టారు నా పేరు ట్రై చేయి, తగులుతుంది ఎక్కడో అక్కడ, ఇంచుమించుగా దొరుకుతుంది. చెప్పరానా? జే మనీష్. జే మనీషా? ఆ మనీష్ అనుకున్నా. సో జే మనీష్, సో అద్భుతమైన ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసావు. 100 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. 100 ఏళ్ల ఇండియన్ సినీ చరిత్రలో ఇలాంటి డాన్స్ పెర్ఫార్మెన్స్ చూడలేదు. అదేదో డాన్స్ చేస్తున్నావు నువ్వు, అదేంటో అంటున్నావు. స్టెప్ ఏమన్నప్పుడల్లా అదేంటో చూపిస్తున్నావు. ఏంటి ఆ స్టెప్ కి అర్థం ఏంటి? అంటే నేను చూసి సిగ్గుపడిపోతుంది. హే, నేను ఆ టైప్. హలో హలో లేడీస్ అమ్మా. ఓకే, సో ఏం చదువుతున్నావు? సేమ్ అందరం విబేటి, సేమ్ Same. క్లాస్, సేమ్ సెక్షన్. సేమ్ మార్కులు వస్తాయి నీకు? ముందెనకలు ఉంటుంది. ముందెనకాలు ఉంటాయి అంతే మార్కులు. అవును, వాళ్ళు మరీ ముందుంటారు, మనం అనుకుంటాం. అంతే కదా? అంతే అంతే. సో నువ్వు కూడా బాగా బంక్ కొడతావు? పక్కా. అది కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాయి. బంక్ కొట్టడం కూడా వెనక ఉండడం, ఎప్పుడు వెనక ఉండడం. వెనక ఉన్నవాడు వాళ్ళ వెనక ఉండిపోక నాన్న, తోసుకుని ముందుకురా, లేకపోతే తొక్కేస్తారు. సో మూవీస్ చూడడం, పాటలు పాడతావు? ప్రపంచం ఉండాలి కదా. నాకు ఎందుకో నీ వాయిస్ లోంచి ఒక్క పాట వింటే బాగుంటది అనిపిస్తుంది. వద్దు, ఏమంటారు? వద్దు. ఆగు, నా సాయంత్రం స్నాక్ అడగలేదు, నువ్వు ఆగు. నేను నువ్వంటూ తర్వాత వేరే ఉన్నా అంట. ఆ, తర్వాత ఏమో వస్తలే. వస్తాలేదా? లాగు గట్టి, లాగు గుంజు లోపలికి. సో మీ నలుగురు ఒక గ్యాంగ్ కాబట్టి వాళ్ళు జాంపండ్ అని పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే జాంపండ్ మీ పాట ఉందంట, అందుకని మీరు కూడా ఏదైనా మంచి గ్యాంగ్ పేరు ఆలోచించండి. అరటి పండు. ఇప్పుడు వాళ్ళంటే అరటి జాంపండు మీద పాట ఉంది, అరటి పండు మీద కూడా పాట ఉందా? లేదు. అరటి పండు వేసి ఒన్నంటే అని పడేయచ్చుగా. అరటి పండు వేసి ఇవ్వండి అంటే అని పడేయచ్చు. అంతే. నువ్వు ఇందా నుంచి అన్ని డూలే మాట్లాడుతున్నావు. ఓకే, అరటి పండు మీ గ్యాంగ్ పేరు. సో అరటి పండు అండ్ జామ్ పండు. ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. తెలుసు కదా మీకు ఈ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంతా
లో ఉంటుంది అనమాట. ఓకే, సో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వస్తారు. ఎవరా ఇద్దరు? మేఘన, రోహిత్. నేను దొరికేసిన ఖైదీల్లాగా. మేఘనా అండ్ రోహిత్. మేఘనా అండ్ రోహిత్, కమాన్. ఓకే, రెడీయా? ఎస్. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. 3, 2, 1 గో. స్కూల్ బెల్. నేను పట్టుకుంటా, బరువు ఉంటుంది. స్కూల్ బెల్. స్కూల్. చోర్. స్కూల్. సూది. స్కూల్. షో. స్కూల్ బెల్. చెయ్యి బే. స్కూల్. స్టూల్. స్కూల్. ఆపరంట భయ్యా. స్కూల్స్. స్కూల్. షూ. స్కూల్ బెల్. స్కూల్ బెల్. స్టూల్ పల్ల. స్కూల్ బెల్. బోడుపల్. బోడుపల్. ఆ బోడుపల్లి పురేనప్పుల్. స్కూల్ బెల్. పక్షి. పక్షి. మనిషి. పక్షి. పక్షి. పంచ్. పక్షి. మనిషి. పక్షి. పక్షి. Right answer, yes. రాజహంస. రాజహంస. రాజా. నాసా. రాజా. నసా. రాజా. లవి రజా. నాసా. రాజా. ఆశా. రాజా. నసా. రాజా. రా. మళ్ళీ మళ్ళీ. రాజా హంస. హంస. రాజా. రాజా హంస. నస హంసనా. రాజా హంస. రాజా హంస. రాజా. రాజహంస. చలికాలం. 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 మమమ్మాస్. మమమ్మాస్. మా. 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 పాప. మా. మా. మామ. మాపా. మా. 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 మాస్. మామా. మాస్. మాస్. పాస్. మాస్. మామా. మాస్. పాస్. బంద్. మా. బా. మా. బా. మా. ఒక రోజు. మామ బాబా. ఒక రోజు. ఒక రోజు. లాస్ట్ లో ఒక రోజు. రైట్ ఆన్సర్. మమమ్మాస్ చెప్పలేదు. చలికాలం చెప్పలేదు. చెప్పాను. చెప్పారా? యా. రాజహంస చెప్పారు. పక్షి చెప్పారు. స్కూల్ బెల్ చెప్పలేదు. సో మొత్తం 4 రైట్ ఆన్సర్, 400 పాయింట్స్. వెల్ ప్లేడ్. ఓకే, సో జాంపండు గ్యాంగ్ 400 పాయింట్స్. అరటిపండు గ్యాంగ్ వాళ్ళని దాటాలి అంటే వాళ్ళలా కాకుండా ఇంకొంచెం బాగా ఆడాలి. అంటే వాళ్ళకంటే ఇంకొంచెం పిచ్ ఎక్కువ ఉండాలి. రైట్? ఎవరు? నేను ఇంకా మనీష్. మీ ఇద్దరికే ఉంది అంత పిచ్. రండి అయితే, కమాన్. జాగ్రత్త నాన్న, మ్యూజిక్ వస్తుంది. దాని తర్వాత అదోలా ఉంటుంది కడుపులో. ఓకే, మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. The time starts in 3, 2, 1 go. ఉయ్యాల. ఉయ్యాల. కొడుకు. ఉయ్యాల. ఉయ్యాల. గుడి తాత. ఉయ్యాల. గుడి తాత. ఊరు. ఉయ్యాల. ఊరు. ఉయ్యాల. ఏంటి స్టోన్ గుడి తాత. నీ మొహం ఉయ్యాల. నీ మొహం ఉయ్యాల. 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 ఊరు. ఉయ్యాల. చామంతి. చామంతి. చెత్త. చామంతి. చామంతి. ప్రదీప్. చెత్త. చామంత. 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 చామంత ఎవరైనా? చామంత. సామంత అలాగే చామంత ఉంటది ఎక్కడైనా? చెప్పు. చామంతి. చామంతి. వెరీ గుడ్, సూపర్. భోజనం. 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 బో. బో. భోజనం. మోర్. భోజనం. భోజనం. భోజనం భోజనం అంటుంది ఆవిడ నా నుంచి. భోజనం. చెప్పు. భోజనం అని చెప్పు. భోజనం. భోజనం. మోసం. భోజనం. ఓకే, డ్రిల్ మాస్టర్. డ్రిల్ మాస్టర్. డ్రిల్. డ్రిల్. డ్రిల్ మాస్టర్ అంటే చెప్పు. డ్రిల్ మాస్టర్. మనిషి. డ్రిల్ కిక్. డ్రిల్ మాస్టర్. డ్రిల్ మాస్టర్. ఇంకో ఇక్కడ రాలేదు అంటే వినపడదా?
డ్రిల్ మాస్టర్ ఆ? డ్రిల్ మాస్టర్ ఆ? డ్రిల్ మాస్టర్ డ్రిల్ మాస్టర్ డ్రిల్ మాస్టర్ కెరటం. ఎమర్జెన్సీ అప్పుడే ఆగు, టైం ఉంది. చెప్పు. కెరటం. కెరటం కెరటం ఆ? కిరటం తినడం అది ఇందాకది భోజనం అది. ఆ? కిరటం కిరీటం బాగా కష్టపడి 2 కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చావు. నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది నాన్న. నువ్వు చప్పట్లు కొట్టుకుంటున్నావు ఏంటి అంటే బాడేమని ఫిక్స్ అయ్యావా? Fix అయిపోయినా. కొట్టుకోవాలి, గట్టి కొట్టు. అది 200 పాయింట్స్. జాంపండు గ్యాంగ్ 400 పాయింట్స్, అరటిపండు గ్యాంగ్ 200 పాయింట్స్. మనం వచ్చాం ఇప్పుడు సెకండ్ రౌండ్. చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా అద్భుతంగా ఉంటుంది చూడ్డానికి. ఆడుతున్న వాళ్ళకి ఇంకోలా ఉంటుంది. సో మీ గ్యాంగ్ నుంచి వీర నారీలు వచ్చి మీ టీం కోసం కష్టపడతారు, మంచి పాయింట్లు తీసుకొస్తారు. సో ఫుల్ గర్ల్ పవర్ ఉన్న గ్యాంగ్ ఇటు సైడ్ కూడా ఉన్నారు, ఇటు సైడ్ కూడా ఉన్నారు. కాబట్టి ఈ స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను. వీడియో అయిపోయాక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అంటే బెలూన్ మీద కూర్చున్న వాళ్ళు హాప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ తెచ్చి నాకు ఇస్తారు. ఫస్ట్ డైమండ్ ఎవరు తెస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. మీ గ్యాంగ్ లో ఎవ్వరు హెల్ప్ చేయరు. ఓకే, అండ్ మీ గ్యాంగ్ లో వాళ్ళు హెల్ప్ చేస్తే -100 పాయింట్స్, ఆడియన్స్ లో ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తే ఒక్కొక్కరికి ఒక మొట్టికాయ. ఓకే, సో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో జాంపండు గ్యాంగ్ నుంచి ఎవరు? మౌనిక మౌనిక, కమాన్. అండ్ అరటిపండు గ్యాంగ్ నుంచి నవనీత నవనీత, కమాన్. బెలూన్ మిమ్మల్ని తీసుకెళ్ళినా, మీరు బెలూన్ ని తీసుకెళ్ళినా తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసింది. రైట్, వెరీ గుడ్. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. హలో, దుర్గాదేవి ఉందా? లేదు, బయటికి వెళ్ళింది. రోజా? అది బయటికి వెళ్ళింది. సీతామహాలక్ష్మి ఉంది. అయితే సాయంత్రం 6 గంటలకు ముస్తాబు చేసి ఓరం హోటల్ 102 తీసుకురా. నేను తీసుకురావడం ఏమిటి? ఇది కనకం కంపెనీగా. ఇది బ్రోతల హౌస్ కాదురా, వీడియో షాప్. మీరు చూసిన ఈ వీడియోలో సుధాకర్ గారు ఫోన్ మాట్లాడిన అవతల వ్యక్తి ఏ చేత్తో పట్టుకున్నారు ఫోన్? గో. డైమండ్ వచ్చింది, మీరు రాలేదే. అందరే అందుకే పిక్ చేసుకున్నారు ఆవిడ డైమండ్ ని. వెరీ గుడ్. ఇద్దరు పూచమ్మా. హలో అర్నాల్డ్ స్వాజ్ని గారు, ఆన్సర్ ప్లీజ్. రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. గాడ్ మస్ట్ బి క్రేజీ. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Mevanta chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong, ding dong. సూపర్. సో ఎస్, ఈయన లెఫ్ట్ హ్యాండ్ తో ఫోన్ మాట్లాడారు, అవతల వ్యక్తి రైట్ హ్యాండ్ తో ఫోన్ పట్టుకున్నారు. సో రైట్ ఆన్సర్ వచ్చింది. 200 పాయింట్స్ వచ్చి అరటిపండు గ్యాంగ్ 400, జాంపండు గ్యాంగ్ 400. సెకండ్ వీడియో ఇంకొంచెం తేడాగా ఉంటుంది. వీడియో బానే ఉంటుంది, నా క్వశ్చన్ అలా ఉంటుంది. ఓకే, బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. ఇదిగో ఇవాళ డబ్బు 1000 రూపాయలు జాగ్రత్తగా జేబులో దోసేయండి ఆయన. ఉండు, లెక్క పెట్టుకోవాలి కదా నాయనా. అవును, ఆ పెద్ద ఆయన ఏదో సంగీతం గురించి చెప్తుంటే మధ్యలో టింగ్ టింగ్ అని ఆ సౌజన్యం ఏంటి? నాకు డబ్బులు కావాలి గాని డోలు మధ్యలో కథలెందుకు? నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఇదిగో చిల్లు నోటు చిరిగింది. ఆహా, నీకోసం ఇంట్లో కొత్త ప్రింట్ చేసి తీసుకురావాలా? మీరు చూసిన ఈ వీడియోలో చంద్రమోహన్ గారు మోహన్ బాబు గారికి ఎంత డబ్బులు ఇచ్చారు? గో. ఓకే, చెప్పమ్మా మౌనిక. 1000 షూర్. అందులో ఎన్ని నోట్లకి చిల్లు పడింది? ఒకటే నోటికి. సో మొత్తం కలిపి 1000. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. Darling, what's in that darling? Darling, baby, darling. Darling, what in
ఇదిగో ఇవాళ డబ్బు 1000 రూపాయలు జాగ్రత్తగా జేబులో దోసేయండి అయినా. సో మళ్ళీ జాంపండు గ్యాంగ్ లీడ్ లోకి వచ్చారు. 600 పాయింట్స్ రైట్ ఆన్సర్ అది. అండ్ అరటి పండు 400 పాయింట్స్. సో ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి. కంటిన్యూ ఎక్స్చేంజా చేంజ్ ఓకే. అండ్ హియర్ కంటిన్యూ కంటిన్యూ. వెరీ గుడ్. బెలూన్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. బొమ్మ పడుద్దిలో 3rd వీడియో. నా ప్రేమ ఫలించేంత వరకు నేను విడిచిపెట్టి వెళ్ళను. స్వామి చెప్తే నీకు అర్థం కదా. భగవాన్ ఒరే ఒరే వస్తేనే మందు కొట్టి గుళ్ళు రావద్దు ఎంజాయ్ చెప్పాలి నీకు. ఒపీనియన్ తీర్థం పుచ్చుకున్నాను, ఇప్పుడు కిక్ దిగిపోయింది. మళ్ళీ తీర్థం పుచ్చుకున్నామంటే డబ్బులు అయిపోయాయి. జంపడు గ్యాంగ్ అండ్ అరటిపట్టు గ్యాంగ్. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది మాట్లాడారు? గో. పర్లేదు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఇటు వచ్చి మీ అలవాటే. ఏం బాడీ బిల్డర్? ముగ్గురా? ఎవరెవరు? ఆ హీరో పేరు తెలీదు. ఓకే. ఇంకా పంతులు, తాగుబోతు. మరి వినాయకుడు దేవుడు కదా, మనిషి కాదు కదా. ఎంతమంది మాట్లాడారని కానీ మనిషి మాట్లాడా దేవుడు మాట్లాడా అని అడిగాను నేను. సో మీ ఆన్సర్ ఏంటి? 3. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. సో ఎస్, దేవుడు మాట్లాడని మనం అనుకుంటాం, కానీ పూజారి మాట్లాడింది దేవుడు అనుకున్నాడు కాబట్టి మాట్లాడింది ముగ్గురే. సో రైట్ ఆన్సర్ అదే. అరటిపండు గ్యాంగ్ 600 పాయింట్స్, జాంపండు గ్యాంగ్ 600 పాయింట్స్. ఒకళ్ళు వెళ్తున్నారు, ఇంకోళ్ళు వస్తున్నారు, ఇంకోళ్ళు వెళ్తున్నారు, ఇంకోళ్ళు వస్తున్నారు. స్కోర్లు మాత్రం సేమ్ గా ఉంచారు. లాస్ట్ వీడియో ఓకే, ఒకసారి పడ్డావు, ఇంకొకసారి ట్రై చేయమా. ఓకేనా? వచ్చేస్తే ఏం ప్రాబ్లం లేదు. మహా అయితే ఫ్రంట్ వరుస పోద్ది అంతే. ఓకే, కూర్చోమా, మీకు ప్రాబ్లం లేదు మా. ఓకే, నా బేసిక్ ఆవిడ బెలూన్ నుంచి ఎగిరిపోకుండా ఉండడానికి జడ బరువు ఉంది. ఆ జడ బరువు మీద అక్కడే ఉంటున్నారు ఆవిడ. బొమ్మ పడుద్దిలో లాస్ట్ వీడియో. అమ్మా తల్లి దిక్కులోనమ్మా, పచ్చడన్నం పెట్టించండమ్మా. లేదు పోయా. పోనీ కాస్త పప్పు అని పెట్టించండి అయ్యా. లేదు పొమ్మంటుంటే పోనీ పచ్చడనే పెట్టించండి అయ్యా. ఏమి లేకపోతే నువ్వు ఇక్కడ ఆటో వెళ్ళారు. మీరు చూసిన ఈ వీడియోలో ఆ బిచ్చగాడు ఆయన్ని ఏ ఐటమ్స్ అడుక్కున్నాడు? గో. వచ్చారా? రండి రండి రండి, పర్లేదండి, ఇక్కడ కూర్చోండి. శీతాకాలం సమావేశాలు పెడదాం. సో ఫస్ట్ డైమండ్ తెచ్చిన వారు మా సిల్వెస్టర్ స్టాలోన్. సో ఎస్, పప్పు పచ్చడి. అంతే అంతే, సరిపోయింది కదా? అంతే అంతేనా? అంతే. 2 కదా ఆన్సర్? అంతేనా? పప్పు పచ్చడి. కంగ్రాచులేషన్స్. మనం ఏం చేయకపోయినా వాళ్ళకు 100 పోయింది. రాంగ్ ఆన్సర్ -100 పాయింట్. గోవింద 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 గోవింద, అరే రాగు చైనను గోవింద, గోవింద. జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఇవ్వు, లేనిచో హైటెక్ సిటీ ఇవ్వు, హైజాక్ అవ్వని ఫ్లైట్ ఒకటి ఇవ్వు. అమ్మా తల్లి పచ్చడన్నం పెట్టించండమ్మా. లేదు పోయా. పోనీ కాస్త పప్పు అని పెట్టించండి అయ్యా. లేదు పొమ్మంటుంటే పోనీ పచ్చడనే పెట్టించండి అయ్యా. మీరందరూ ఆడడం ఒక ఎత్తు, లాస్ట్ లో ఆడిన ఆవిడ చెప్పారు నేనే గెలిచాను చెప్పి. సో జాంపండు గ్యాంగ్ 600, అరటిపండు గ్యాంగ్ 500. యాక్చువల్ గా 3 ఐటమ్స్ అడిగాడు. అన్నం, పప్పు, పచ్చడి. ఏ స్టైల్ అన్నాడు? అమ్మా
భలే వచ్చింది. ఏది మళ్ళీ ఓకే, బాగుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మనం ఇప్పుడు థర్డ్ రౌండ్ లోకి అడుగు పెట్టాం. థర్డ్ రౌండ్ బిభత్సంగా ఉంటుంది. పాప ఇప్పటి వరకు ఆడపిల్లలు కష్టపడ్డారు. ఇప్పటి నుంచి మా అంకుల్స్ గెటప్లు మార్చి బిభత్సన్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఓకే, సో థర్డ్ రౌండ్ జంబలగడి పంబ. సో జంబలగడి పంబ రౌండ్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి జాంపండు గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 అరే. అబ్బాబాబా ఏం సిగ్గుపడుతున్నారండి. సో ఇంతకీ ఈ గెటప్ కి అర్థం ఏమిటి? లవర్. లవరా? మగ లవరా అడ్లవరా? ఏదనుకుంటారు. ఓకే, మీరు లవర్. మీకు లవర్ ఎవరు? ఇద్దరు పూచ్. ఓకే, ఏంటి సిచ్యువేషన్ ఏంటి మీది లవర్స్ ది? ఇంట్లో ఇల్లాలు కృష్ణకాంత్ పార్క్ లో లవర్. ఇంట్లో ఇల్లాలు కృష్ణకాంత్ పార్క్ లో ప్రియురాలు. వెరీ గుడ్ నాన్న, వర్కౌట్ అవుద్ది. ఇవ్వండి కాఫీ. ఏంటి కొత్త డ్రెస్సా? అవునండి. బాగుందా? బాగుంది. కాఫీ ఎలా ఉందో చెప్పలేదు. బానే ఉంది. ఇవన్నీ చాలా రోజులైంది, డాన్స్ చేద్దామా? సరే. వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా. చేదు ఇంత తీయగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా. చీకట్లో సూర్యుడు పొద్దున్నేమో జాబిల్లి వచ్చారే నువ్వే నవ్వంగా. ఏమైందండి, ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం ముందు మిస్డ్ కాల్ వచ్చింది. అందరు నాకే మిస్డ్ కాల్స్ వస్తాయి. హలో హలో డార్లింగ్, నేను. ఎవరండి? ఏం లేదు, ఆఫీస్ లో పిఏ. ఇవాళ ఏం రోజో గుర్తుందా మీకు? ఈ రోజు ఏం స్పెషల్ ఉంది? ఇండిపెండెన్స్ డేనా? మీకు ఎప్పుడు ఇండిపెండెన్స్ డే ఆఫీస్ వర్క్ ఇవ్వేనా? నా మీద బొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఏం లేదు, అలాంటిదేం లేదు. ఆఫీస్ లో వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, అందుకని చెప్పి. ఈ రోజు వ్యాలంటైన్స్ డే. అవునా, ఈ రోజు వ్యాలంటైన్స్ డేనా? వ్యాలంటైన్స్ డే ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం లేదు, పిఏ మాట్లాడుతున్నా. ఎవరు లేదులే ఆఫీస్ లో. మెయింటైన్ చేయడం చచ్చిపోతున్నారు. ఇక్కడ పార్క్ లో వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా వచ్చేయండి. సరే వస్తున్నా. ఎక్కడికండి బయలుదేరారు? ఏం లేదు, మా ఎండి చనిపోయారంట, వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్తున్నా. మీ ఎండి చనిపోతే వాళ్ళ వైఫ్ దగ్గరికి ఎందుకండి? వైఫ్ ని ఓదార్చాలి కదా, హస్బెండ్ చనిపోతే. అలాగే అండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫ్ ని అడిగాని చెప్పండి. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. సరే, బైక్ మెల్లగా డ్రైవ్ చేయండి. సరే. గాల్లో తేలినట్టుంటే గుండె తేలినట్టుంటే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. పళ్ళు తూగినట్టుందే దమ్ము లాగినట్టుందే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఏంటి డార్లింగ్, ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా, స్పెషల్ ఏం లేదా? ఏంటి స్పెషల్? నీకు ఎప్పుడు అవే. నువ్వేమైనా గిఫ్ట్ ఇస్తా, నేనేమన్నా ఇస్తా. ఏం గిఫ్ట్ కావాలి? చైనా, రింగా, ఏం కావాలి? నువ్వు ప్రేమతో ఏది ఇచ్చినా ఓకే. ప్రేమతోనా? సరే, ఒక 5 నిమిషాలు ఉండి వస్తా. ఓకే. ఓయ్ ఏంటి? ఏం లేదండి, నా చెయ్యి మీ బ్యాక్ కి తగిలింది అంతే. ఏంటి వేషాలా? అదేం లేదు, చెప్పానుగా చెయ్యి తగిలింది అంతే. అరే బుద్ధున్నారా? అబద్ధం చెప్తే కొంచెం సెన్స్ ఉండాలి. ఒక్కసారి చేయి తగులుతుంది, 2-3 టైమ్స్ తగులుతున్నారా? చూడడానికి ఎర్రగా బుర్రగా బానే ఉన్నావు కదరా, ఏంట్రా ఈ పనులు? ఏం లేదు, నా లవర్ గిఫ్ట్ కొనియాలంట, కొన్నామంటే ఖర్చు అవుతుందని. లవర్ ఏంటి? లవర్ తెలీదా? వ్యాలంటైన్స్ డే కదా ఈ రోజు. వ్యాలంటైన్స్ ఇంట్లో పెళ్ళం లేదా? లవర్ చుట్టూ తిరుగుతున్నావు. నా గురించి నీకెందుకు? పెళ్ళం ఉంటది కదా. ఎందుకు భయం? ఆమెకు తెలుసా ఏంటి? అరే వేస్ట్ ఫెలో, బయటికి వెళ్ళి ఈ వారాన్ని వేస్ట్ కలిసిపోయింది ఈ నా జీవితం. ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని, నాకు ఇవ్వవా. రిపేరు కరులుంగా. దీనివల్ల ప్రేక్షకులు నేర్చుకోవాల్సిన నీతి ఏమనగా, ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ కొనాలంటే కొట్టేయకండి, కొనుక్కుని ఇచ్చేయండి. అప్పుడు ఇంట్లో ఆవిడకి కూడా తెలియదు. అదే మీరు చెప్దాం అనుకుంది. వెరీ గుడ్, నాకు బాగా అర్థమైంది. సో జాంపండు గ్యాంగ్, వెల్ డన్. సో ఇట్ సైడ్ మీకు పోటీ అరటిపండు గ్యాంగ్. మీ గ్యాంగ్ లోంచి ఒక వ్యక్తి తప్పిపోయాడు, ఆ వ్యక్తిని తీసుకొచ్చి మీరు స్కిట్ చేస్తే మేము అందరం చూస్తాం. రైట్, హియర్ వి గో, లెట్స్ వెల్కమ్ దెమ్.
నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి తిట్టుకున్నదే అదేమిటే ఏమిటా ఏం మాయా చేసినావే కంటి చూపుతోటి ఈ క్యారెక్టర్ కి అర్థం ఏంటి, మీ గెటప్ కి అర్థం ఏంటి? నేను ఒక వేస్ట్ ఫెలో అలా డైరెక్ట్ గా చెప్పుకోకూడదు. అంటే ఆ స్కిట్ కదా. స్కిట్ లోనా? ఓకే. సో ఏంటి ఇప్పుడు స్కిట్ ఏం జరుగుతుంది? నేను రెంట్ కట్టలేక జైలుకి వెళ్ళిపోతా. నువ్వు రెంట్ కట్టలేదని జైలుకి వెళ్ళిపోతావు. జైలే బెటర్ అని జైలుకి వెళ్ళిపోతా. ఈవిడెవరు? హుషి ఓనర్. ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ ఓనర్. ఓకే, లెట్స్ సీ కమ్ ఆన్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంగా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతుంటే ఎందుకంత తులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. టిక్ టిక్ టిక్. పిల్ల పిట్ట పిట్టలాడుతుందే. థ్యాంక్ యూ బాబు. ఇంతకీ ఎవరు నువ్వు? రోనర్ని. ఓ సారీ మేడం, సారీ. ఎందుకు వచ్చారేంటి? రెంట్ ఇవ్వలేదుగా. ఎంత ఇవ్వాలి? 5,000. 5,000? 5 నెలల నుంచి రెంట్ ఇవ్వట్లేదు. ఇవ్వాలా? ఇవ్వాలిగా. పక్కన ఉంటున్నందుకు ఇవ్వాలిగా. నీళ్ళు రావు, లైట్ వెలగదు, స్నానం చేయక కంపులు వేస్తుంది. ఇక్కడ కంపులు వేస్తే లేచింది. నువ్వు ఉంటున్నావుస్తుంది, నీవే రాదు. ఫస్ట్ బాత్రూమ్ అనే చెప్పి అప్పుడు రెంట్ ఇస్తా. లేదు నేను చేపియా, నువ్వు చేస్తే చేయి, లేకపోతే లేదు. స్నానం చేసి ఉండు. చేపిస్తావా? చెప్పావా? చేపియాను. ఏంట్రా నా మీదకి? ఇంట్లోకి వెళ్ళి నీదే ఉండడానికి జైలు ఫుల్ ప్రొటెక్షన్ ఏకదమ్. బిర్యానీ కూడా పెడుతున్నాడు ఈ మధ్య. గోవింద 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 గోవింద. పోలీస్ స్టేషన్ డీసెన్సీ మెన్షన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి వచ్చావు? ఇప్పుడు లాకర్ లో ఉండాలి నేను. అలా ఇలా ఊరికే ఉండరు. ఉండాలి అంతే. అలా ఊరికే ఉండ, ఏమైనా చేస్తేనే ఉంటారు. ఏదైనా చేయాలా? ఏమైనా చేయాలి. ఏదైనా చేయాలా? ఏదైనా చేయాలి. ఫిక్సా? ఫిక్స్. షూరా? షూర్. మళ్ళీ ఫీల్ కావద్దు. ఫీల్ ఏంట్రా? ఒరే నన్నే కొడతావా? అమ్మాయ లాకప్ లో పడ్డా చాలా. నాకే తమ్ముడు ఏం చేస్తావేంటి? చేస్తున్నావు. ఓ సారీ. చెప్పేంటి? ఏం చేసావేంటి? ఏదో ఒకటి చేసా. అదే ఏం చేసావు? ఏదో ఒకటి చేశారా? ఇప్పుడు అదో పెద్ద డైలీ సీరియల్. ప్రదీప్ కి అంత ఓపిక లేదు. అలా అంటావా? నువ్వేం చేసావేంటి? ఏం చేసావు? ఇంట్లో రెంట్ కట్టలే, జైలు ఫుల్ ప్రొటెక్షన్, బిర్యానీ, కడుపు నిండుతుంది చాలు. నిన్ను ఎక్కడన్నా చూసినట్టుంది. అన్నా అరే నువ్వే కదరా నా భార్య నా నుంచి తీసుకెళ్లిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? నువ్వేనా? ఆగు, ఇప్పుడు నా భార్య ఎక్కడ ఉందిరా? నాకేం తెలుసు? మీ భార్య నాడు కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఏటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, ఏటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా. బాగా చేశారు, వెరీ గుడ్, సూపర్. అందరివి చాలా లెంతీ రోల్స్ ఉండడం వల్ల కిట్ ఇంత పెద్దగా వచ్చింది. అండ్ చాలా బాగా చేశారు. ఇంటి ఓనర్ గెంటేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లాకప్ లోకి వెళ్ళావు. లాకప్ లో ఆల్రెడీ పాత కేసు తగిలాడు. వెరీ గుడ్, అయిపోయింది స్కిట్. బాగా జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమైంది ప్రేక్షకులారా? మీకు ఏమర్థమైంది ఈ స్కిట్ ద్వారా? జైలే బెటర్. జైలే బెటరా? బయట ఉండే నీలాంటి వాళ్ళందరూ అక్కడ ఉంటేనే కరెక్ట్ నాన్న. మిగతా ఇల్లులన్నీ సుఖంగా ఉంటాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఏం చేశారు అసలు? అదే నేను అడిగింది, ఏం చేశారు కాదు, ఏం చేశారు. చాలా బాగా చేశారు. మీకు అలా అర్థమైంది. ఓకే, ఏం చేశారు ఇంతకీ? ఇంట్లో ఇల్లాలు వెరీ గుడ్, బాగా వచ్చిందన్నా. నీ వైపు వస్తానన్నా, నేను నెక్స్ట్ వస్తున్నాను, నీ దగ్గరికి వస్తున్నాను. 200 points. అండ్ ఇట్ సైడ్ వేస్ట్ ఫెలో, జైలుకి వెళ్ళాడు, ఇంటి రెంట్. చాలా బాగుంది అసలు స్కిట్, భలే అయిపోయింది. అందుకే చేశారు, నాకు కూడా అర్థమైంది. అండ్ చాలా ఎనర్జెటిక్ గా కూడా చేశారు. పోలీస్ ఆఫీసర్ బలంగా ఉన్నాడు కాబట్టి బాగా వచ్చింది, లేకపోతే డౌట్ వచ్చేది.
వెరీ గుడ్, మీకు కూడా 200 పాయింట్స్. సో థర్డ్ రౌండ్ అయిపోయింది. జాంపండు 800, అరటిపండు 700. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. 90 సెకండ్స్ టైం ఉంటుంది. మేము ఇచ్చిన టాస్క్ ని ఎవరు బాగా ఆడితే వాళ్ళే వాళ్ళ విన్నర్స్. ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. లాస్ట్ రౌండ్ కాస్కోన వాస్కోడిగామా. ఓకే, సో కాస్కోన వాస్కోడిగామాలో 90 సెకండ్స్ టైం ఉంది. ముందుగా జాంపండు గ్యాంగ్ ఇద్దరిటు నుంచుని ఈ ప్లాస్టిక్ బంతులతో అక్కడున్న చెంచాలని కొడతారు. ఆ రింగ్ బయట ఎన్ని చెంచాలు ఉంటాయి, మీరు ఇసిరినప్పుడు ఇరిగి ఒక ముక్క బయట పడినా నేను కౌంట్ చేసేస్తా. రైట్, కొడితే దెబ్బకి చెంచా బయట పడిపోవాలి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ చెంచా గేమ్. వెరీ గుడ్, జాంపండు గ్యాంగ్ రండి. మీరు ఇట్ సైడ్ రింగు, మీరు ఇట్ సైడ్ రింగ్. 90 సెకండ్స్ టైం. जितना स्पून बाहर रहता है उतना 100 अंदर गिरता है. నీకు అర్థమైంది, అదే చాలనా. Here we go, 90 seconds time. 3, 2, 1 go. ఇటమ్మా. బలంగా కొట్టండి, బలంగా. ఇలా కాదమ్మా, జాగ్రత్త నాన్న, దూరంగా నుంచిన వాళ్ళు. ఏదినా పడుతుంది, ఇక్కడ లేరు, ఒకటే అవసరమే వదలినావు దురితులనే ప్రణయమే రక్షణ క్షణమే సమరమే సైనిక చలగిక చక చక ఎడతెగ చైక మెలయపు తైతక పిడికిలినే ఎడుగులుగా కలవడని. Last 25 seconds. చూడండి అక్కడ, మీరు కనీసం రింగ్ లో కూడా వేయట్లేదమ్మా. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 stop. ఓకే, సూపర్. ఇటు సైడ్ ఒకటి ముక్కలు పడ్డ ముక్కలు ముక్క దీందే అమ్మ. 3, 4, 5, 6. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 and 19. ఇది కూడా ఇది ఇక్కడ 20. అది కూడా కొంచెం బయట ఉంది. ఇంకొంచెం లోపల రమ్మన్నమాట. సో మొత్తం 20 స్పూన్స్ కలెక్ట్ చేశారు. వెరీ గుడ్, ఇంటికి తీసుకెళ్ళాను. సో 20 కలెక్ట్ అయ్యాయి కాబట్టి ప్రపంచం వైపు తిరుగు. సో 20 అంటే 2000 పాయింట్స్ మీకు వచ్చాయి. సో మీ టోటల్ స్కోర్ 2800 పాయింట్స్. వాళ్ళు కనుక 2900 చేస్తే వాళ్ళే వాళ్ళ విన్నర్స్. చేస్తారులే, చూద్దాం. మెస్సర్లు రండి. ఓకే, సో 90 సెకండ్స్ లో మనం 22 స్పూన్స్ కలెక్ట్ చేయాలి. రింగ్ బయట 22 స్పూన్స్ ఉండాలి. ఉంటే మనమే గెలిచేస్తాం. ఇసిరే అలవాటు ఉందమ్మా? బాగా. ఏ విసిరేవాడివి? క్రికెట్ బాల్. బౌలింగ్. ఓకే, పువ్వులు కూడా ఇసురుతాడా? ఓ వెరీ గుడ్, సూపర్ నాన్న. అలాంటివన్నీ గుర్తు తెచ్చుకుని ఇప్పుడు జాగ్రత్తగా ఆడండి. 90 సెకండ్స్, 22 స్పూన్స్. టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మాస్టరు, ఆవిడ తర్వాత నువ్వు. అరే, 2 ఇసురుతో నువ్వు ఒకటి, ఆవిడ ఒకటి. అలా 1 by 1. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. 2 విసిరితే మైనస్ చేస్తాను. బాబు, మేము స్పూన్లు ఎత్తుకోవాలి నాయనా. నరికి వేయు తక్షణమే పనికి రాదు కనికరమే అణచివేత అవసరమే వదలినావు దురితులనే ప్రణయమే రక్షణ
ఆల్రెడీ పడతాయి, నువ్వు ఎలా ఇస్తుంటే పడతాయి. అలా ఇస్తుంటే బాల్ ఇంకెక్కడో పడుతుంది. లాస్ట్ 25 సెకండ్స్. 22 స్పూన్స్ కావాలి మనకి. ఓకే, బయట ఉన్నవన్నీ ఏరుకొచ్చి నేను ఒకసారి నువ్వు లెక్కెట్టకర్లే, ఏరుకొచ్చి చాలు, మొత్తాన్ని ఒకేసారి కలిపి ఏరుకురా. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. నువ్వు లెక్కెట్టు నాన్న ఇప్పుడు. 22, 23, అబ్బా 24, 25, 26, 27, 28, అందులో పర్లేదు, 29, సమానం, 30, చాలా ఉంది, 31, 32, 33, 34. సో 33 స్పూన్స్ కలెక్ట్ చేసి 3300 పాయింట్స్ విత్ 700 ఆల్రెడీ ఉంది. సో 4000 పాయింట్స్. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ది విన్నర్స్. ఓకే, సో ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి సో సూపర్ గా ఆడారు, వండర్ఫుల్ స్పూన్ గేమ్ లో. అండ్ మాక్సిమం స్కోర్ మన దగ్గర ఉంది, అయినా లీడ్ ఇట్ సైడ్ లాగేశారు లాస్ట్ లో, రైట్? సో మీ 8 మందికి థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు, మమ్మల్ని ఇంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు. సో మీ కెరియర్స్ లో మీరు అనుకున్నవన్నీ సాధించేసి విభత్సాలు సృష్టించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్, టాటా బాయ్, థ్యాంక్ యూ. మీకు కూడా